మెదక్ జిల్లా చెగుంట మండలం పొలంపల్లి గ్రామంలో సర్పంచ్ రాజ్యలక్ష్మి భర్త కొండి స్వామి షాడో సర్పంచ్గా వ్యవహరిస్తూ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు గ్రామ ఉప సర్పంచ్ శేఖర్, వార్డు సభ్యులు సత్య, జేసీ నాగేష్కు సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలోని ఉపాధి హామీ ఎన్ఆర్ఏజీఎస్ కింద గతంలో నాటిన చెట్లను గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా కొట్టివేసి సుమారు 20,000 రూపాయలకు అమ్ముకున్నట్లు వారు ఫిర్యాదు ఆరోపించారు. సభ్యులు అడిగిన విద్యుత్ వైర్ల కింద ఉండటం వల్లనే నరికివేసినట్లు సమాధానం చెప్పారని, ఎవరు చెప్పుకోమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఉంచడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జేసీ దృష్టికి తేగా జేసీ విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఫిర్యాదు చేసిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాది చేగుంట మండలం పొలంపల్లి గ్రామం నుంచి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి ఒక పని మీద వచ్చినాము. విషయం ఏమిటంటే, పొలంపల్లి సర్పంచ్ భర్త రాజ్యలక్ష్మి సర్పంచ్ అక్కడ ప్రజలు ఎన్నుకోబడిన ఆమె షాడో సర్పంచ్గా కొండి స్వామి అనే వ్యక్తి వ్యవహరిస్తూ ఉన్నాడు. గ్రామంలో ఉపాధి హామీ కింద, హరితహారం కింద పెట్టిన చెట్లను గతంలో చంద్రశేఖరరావు ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన చెట్లను ఈరోజు ఆయన వచ్చిన తెల్లారు ఆమె సర్పంచ్గా గెలిచిన మరుసటి రోజే ఆయన ఏకపక్ష నిర్ణయంతో ఆ చెట్లను పూర్తిగా నరికివేసినాడు. ఎవరి అనుమతి లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామసభ ఆమోదం లేకుండా పూర్తిగా చెట్లను నరికివేసినాడు. ఎందుకు నరికివేసినావు అని అంటే, కోతులు వస్తున్నాయి, కరెంటు వైర్ల తీగ కిందలో ఉన్నాయి, అట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి అని మాకు ఇష్టానుసారంగా మాకు ఏం తెలియకుండా చెప్తా ఉన్నాడు. ఆ కరెంటు వైర్ల కింద ఈ గతంలో 5-6 సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లు ఈ రోజే కరెంటు వైర్ల కిందకి ఎట్లా వచ్చినాయి? ఈ రోజే మీరు అంతా కొట్టేయవలసిన అవసరం ఏముంది? మళ్ళీ అలాగే గ్రామ పంచాయతీలో ఉన్న బాత్రూమ్ను సైతం గ్రామసభ ఆమోదం లేకుండా, గ్రామసభ తీర్మానం లేకుండా, గ్రామ ప్రజలకు ఎవరికి లేకుండా, వాస్తు బాగోలేదు, గ్రామంలో పంచాయతీ కార్యాలయానికి వాస్తు లేదని చెప్పి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్న బాత్రూమ్ను సైతం కూల్చివేసినారు. అదేవిధంగా గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఎల్లవేళలా ఎప్పటికీ ఆఫీస్లో తాళమే ఉంటుంది. ఎందుకయ్యా తాళం ఎందుకు ఇస్తున్నారు? అట్లా పంచాయతీ కార్యాలయం అనేది ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కార్యాలయం, ఎందుకు ఆఫీస్కు తాళం వేస్తున్నారని అడిగితే, ఆఫీసులో విలువైన వస్తువులు ఉన్నాయి, అవి గ్రామ ప్రజలు కార్యాలయం లోపలికి రాకూడదు, ఏదైనా అవసరం ఉంటే గ్రామంలో మాకు సమాచారం ఇవ్వాల్సిందే, గ్రామ కార్యాలయానికి మేము తాళం వేసే ఉంచుతాము, మీరు ఎవరికి చెప్పుకున్నా సరే అని చెప్పి గ్రామ సర్పంచ్ భర్త కొండి స్వామి గారు మాతో అన్నారు. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. ఆయన అలాగే కలెక్టర్ గారు కూడా మాకు సత్వర పరిష్కారం చూపిస్తాం, విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పి కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చడం జరిగింది.